అందరికీ నమస్కారం అండి. సో ఈ రీల్లో మనం యాంకలోజింగ్ స్పాండిలైటిస్ యొక్క క్లినికల్ ఫీచర్స్, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. నేను ఒక ఎండిడిఎం రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో ముఖ్యంగా వచ్చేది ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్. ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే అండి, నడుము నొప్పి కనీసం 3 నెలలు ఉండాలి. అది పొద్దున లేచిన సమయంలో తీవ్రంగా ఉండాలి. పొద్దున్న లేచాక ఒక అరగంట వరకు చాలామంది మంచం మీద అటు నుంచి ఇటు కూడా తిరగలేరు. మరో ముఖ్యమైన ఫీచర్ రాత్రిపూట 2 తర్వాత 3 తర్వాత నొప్పితో మెలకు వస్తుంది. వీటన్నిటిని మనం ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటాం. మరొక ముఖ్యమైన లక్షణం ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్లో ఏంటంటే, పని చేసే కొద్దికి సమస్య అనేది మెరుగవుతూ ఉంటుంది. నడుము నొప్పి కానీ పిరుదుల నొప్పులు కానీ మనం పని చేసే కొద్దికి తగ్గుతూ ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు యంగ్ మేల్స్ 40 సంవత్సరాల లోపు మగవాళ్లలో కనిపిస్తుంటే అప్పుడు మీరు ఏ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది అనుమానించవచ్చు. అయితే ఇది ఆడవాళ్లలో కూడా రావచ్చండి. 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో చాలా అరుదు, బట్ స్టిల్ ఇట్ కెన్ హ్యాపెన్, రావచ్చు. సో అండ్ ఈ సమస్యతో పాటు చాలా మందికి శరీరంలో వేరే అవయవాలు, కళ్ళు కానీ చర్మం కానీ పేగుల మీద కూడా వీటి ప్రభావం మనం చూడొచ్చు. సో ఈ కళ్ళ మీద కానీ పేగుల మీద కానీ ఎటువంటి ప్రభావం ఉంటుందనేది మనం నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.